పొద్దుగల అయితే మా మేడం గారు నా కోసం పులిహోర అయితే వండింది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక నేను నా చిట్టి తల్లి అట్లనే ఆడుకుంటూ కొద్దిగా చూసుకుంటే అయితే మేమిద్దరం పులిహోర అయితే తిన్నాం. మా చిట్టి తల్లి తింటా అనుకుంటుంది కానీ ఎక్కడ కారం వస్తా అని నేనైతే పెట్టలేను. నేనే మొత్తం తినేసిన. ఎందుకంటే నా పాప వచ్చేసి 9 నెలలు కానీ ఇంకా పనులు అయితే రాలేవు. పనులు వచ్చినట్టు మేమిద్దరం కలిసి తింటుంటుంది. ఇంతలోనే రోడ్డు పోన పోతున్న ఒక బ్రోని పిలిచినట్టు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు. సో మేము కూడా తిందామని అట్లనే ఇక్కడ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కొనిద్దామని ఉండి. సో బ్రో వాటర్ తాగా అంటే అన్న నా దగ్గర కూడా ఉన్నాయి, ఇలా ఐస్లో పెడితే కూలింగ్ సూపర్ అయితే అనబట్టే ఈ గంట కొట్టంగానే మా వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇదే మన ఇల్లు ఎట్లున్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఐస్ క్రీమ్ తీసుకున్నా. అట్లనే నేను ఒకటి తీసుకుని ఉంటే ఐస్ క్రీమ్, మా చిట్టి తల్లికి ఒకటి కొని ఉంటే అట్లనే మా మేడం గారికి కూడా ఒక ఐస్ క్రీమ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ అయితే తిన్నుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా చిట్టి తల్లి నవ్వుతే నా నవ్వని అంటుంది మా అమ్మ. ఓకే, ఎందుకంటే అంత క్యూట్గా ఉంటుంది నా చిట్టి తల్లి నవ్వు అయితే. ఆ చిట్టి తల్లి నవ్వు చూసినప్పుడల్లా ఏదో తెలియని ఆనందం నాకైతే. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఒక్కసారి మీరే చూడండి ఎట్లా నవ్వుతుందో. లవ్ యూ బేటా.